ఇవి ఉత్తర కుమార ప్రగల్భాలు ఉంటాయి కదా, అలా ఉన్నాయి. ఆయన మాట్లాడింది ఇంకొకటి ఉంది, పెద్ద ఘాటైనటువంటి వ్యాఖ్య కూడా చేశాడు. ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యయుతంగా కూలదోస్తాం. అవును. అదేందో మరి ప్రజాస్వామ్యయుతంగా కూలదోయటం ఏంటో. ఇప్పుడు వీళ్ళని ఓడిస్తామంటే అర్థం ఉంటుంది, ఈ కూలదోస్తామంటే 164 సీట్లు వాళ్ళకు ఉన్నాయి, 11 సీట్లు వీళ్ళకు ఉన్నాయి. మరి ఎలా కూలదోస్తారు? ఇలాంటివన్నీ ఈ పిచ్చి ప్రలాపనలు అన్నమాట. ఏదో ప్రాస కుదిరితే కానీ ఏది పడితే అది మాట్లాడితే సరిపోయిద్దా? ఆయన జైళ్ళు నింపుతాం, అది నింపుతాం, ఇది సినిమా డైలాగులు చెప్పాడు కదా. ఎందుకు మాట్లాడుతున్నాడో ఇలా తెలుసా అండి? కారణం ఏందో తెలుసా? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు అంబటి రాంబాబు మీద నువ్వు అనుమతి లేకుండా గుంటూరు కలెక్టరేట్ ముందు నిరసన తెలియజేశావు అని ఒక పిచ్చి కేసు ఒకటి పెట్టాడు. ఆ కేసులో అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయడానికి కూడా అవకాశం లేదు. సపోజ్ ఇప్పుడు అలాంటి కేసులు పెడితే ఏమనుకుంటాడు అతను, వీళ్ళు నన్ను ఏం